మాంసాహారంతో పోల్చితే పప్పుల్లో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయని డాక్టర్స్ చెప్తూ ఉంటారు. చికెన్, మటన్ వంటి నాన్ వెజ్ తినని వారు ప్రోటీన్ కోసం తమ భోజనంలో పప్పులు చేర్చుకోవాలని డాక్టర్స్ సూచిస్తూ ఉంటారు. కానీ బలాన్ని అందించాల్సిన పప్పు ఇప్పుడు మనుషులను పిప్పి చేస్తుంది. కొన్ని రకాల పప్పుల్లో జరుగుతున్నటువంటి కల్తీ మనుషుల ప్రాణాలకు ముప్పుగా మారుతుంది. ఇంతకీ ఆ పప్పు ఏంటి? దానివల్ల మనుషులకి కలిగే ముప్పు ఏంటి? ఇప్పుడు చూద్దాం. కల్తీ కల్తీ కల్తీ, పాలలో కల్తీ, నూనెలో కల్తీ, బియ్యంలో కల్తీ, పప్పులో కల్తీ. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు ప్రపంచం ఉంది. హోటల్స్ లో కల్తీ ఎలా జరుగుతోందన్నది గత కొన్ని రోజులుగా కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. హోటల్ ఫుడ్ అంటే జనం భయపడే పరిస్థితి వచ్చింది. మరి వండుకునేందుకు తెచ్చే బియ్యం, పప్పు వంటివి స్వచ్ఛమైనవేనా అంటే జవాబు వినేందుకు గుండె దిటూ చేసుకోవాల్సిందే. మీరు బయట మార్కెట్లో కందిపప్పును కొంటున్నారా? ఫ్రెండ్స్, ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు హోటల్స్లో వండించే భోజనంతో కందిపప్పును లొట్టలేసుకుని తింటున్నారా? మీరు ఎంతో ఇష్టంగా తినే ఆ కందిపప్పులో మీ నరాలను నిస్సత్తువ చేసి మిమ్మల్ని పక్షవాతానికి గురిచేసే పప్పు మిక్స్ అయి ఉందని ఎంతమందికి తెలుసు? ఎస్, ఇది మేం చెబుతున్న మాట కాదు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీల్లో బయటపడిన నిజం ఇది. బయట మార్కెట్లో కొని హాస్టల్లో వండి వడ్డించిన పప్పు శాంపిల్స్ తీస్తే భయంకర నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇంతకీ ఆ కందిపప్పు ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? ఎలా సప్లై అయిపోతుంది? సాధారణ కుటుంబాల్లో వారానికి కనీసం 2 సార్లైనా పప్పు వండుతారు. హాస్టల్స్, మెస్ లో అయితే పప్పు డైలీ ఉంటుంది. దుకాణం నుండి తెచ్చుకునే పప్పులో భయంకరమైన పప్పు మిక్స్ అయిపోతోంది. ఆ పప్పు వండుకుని ఇంట్లో లొట్టలు వేసుకుని పిల్లలతో సహా భోంచేసేస్తున్నాం. కల్తీ గురించి తెలియక పప్పు హెల్దీ అని నమ్మి దాన్ని పిల్లలకు చాలా మంది తల్లులు తినిపిస్తూ ఉండడం మనకు తెలిసిందే. కల్తీ పదార్థాలు, హానికరమైన ఆహారాన్ని నియంత్రించేందుకు విశాఖపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా హాస్టల్స్ వంటకాలపై నిఘా పెట్టారు. ప్రైవేట్ హాస్టల్స్ లో ఆహార తయారీని పరిశీలిస్తున్నారు. చాలా చోట్ల కనీస ప్రమాణాలు కూడా పాటించడం లేదన్న విషయం తేటతెల్లమైంది. విశాఖలోని ఎంవీపీ కాలనీలో కోచింగ్ సెంటర్స్, కాలేజ్లు, ఆఫీసుల సంఖ్య చాలా ఎక్కువ. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఎక్కడెక్కడి నుండో వచ్చి ఇక్కడి హాస్టల్స్ లో ఉంటారు. వీళ్ల కోసం ఇక్కడ హాస్టల్స్ కూడా భారీగానే వెలిశాయి. ఈ హాస్టల్స్ లో వడ్డించే ఆహారంలో కనీస నాణ్యత ఉండటం లేదని ఫిర్యాదులు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు వాటిపై దృష్టి పెట్టారు. ఈ హాస్టల్స్ లో ఉపయోగిస్తున్న కందిపప్పు అనుమానాస్పదంగా కనిపించడంతో వాటి శాంపుల్స్ సేకరించారు. వాటిని హైదరాబాద్ లోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ కు పంపించారు. 12 రోజుల తర్వాత ల్యాబ్ నుండి నివేదిక వచ్చింది. అందులో భయంకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. హాస్టల్స్ లో ఉపయోగిస్తున్న కందిపప్పులో కేసరి పప్పు కలిసినట్టుగా బయటపడింది. ఆ పప్పును ఎక్కడి నుండి కొనుగోలు చేస్తున్నారో గుర్తించి ఆ షాప్ పై అధికారులు దాడి చేశారు. విశాఖ డబుల్ రోడ్ లోని కిరాణా దుకాణం నుండి కొంటున్నట్టు తెలియడంతో ఆ షాప్ లో స్టాక్ పరిశీలించారు. అక్కడ నిల్వ ఉన్న పప్పు స్వాధీనం చేసుకున్నారు. ఆ దుకాణానికి ఆ పప్పు ఎక్కడి నుండి వస్తుందో కనిపెట్టి అక్కడ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఆ గోదాంలో ఉన్న కేసరి పప్పుతో కల్తీ అయిన 40 బస్తాల కందిపప్పును సీజ్ చేశారు. సో కేసరి దాల్ అనేటువంటిది ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ ప్రకారం సేల్ చేయడం అనేటువంటిది కానీ వినియోగించడం అనేటువంటిది కానీ ప్రొహిబిట్ చేశారు. సో కేసరి దాల్ వల్ల ఏంటి అని అంటే నరాల నిస్సరణము, లెథరిజం అంటే ఎక్కువగా వాడినట్లయితే పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ క్యాన్సర్ కారకం కూడా అవుతుంది. ఒక్కోసారి క్యాన్సర్ మరియు ఉదరకోశ వ్యాధులు అనేటువంటివి వస్తాయి. సో అందుకు గాని ఏంటంటే ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ యాక్ట్ రెగ్యులేషన్స్ ప్రకారం దీన్ని ప్రొహిబిట్ చేయడం జరిగింది. వాస్తవానికి కందిపప్పులా ఉండే కేసరి పప్పులో ప్రోటీన్లు చాలా అధికంగా ఉంటాయి. ఏ వాతావరణంలోనైనా పండటం ఈ పప్పు ప్రత్యేకత. తక్కువ పెట్టుబడితో అధిక దిగుబడి అందించే పంటల్లో ఇది ఒకటి. ఒకప్పుడు ఈ కేసరి పప్పును ఆహారంలో వినియోగించేవారు. ధర తక్కువ కావడంతో పేద మధ్యతరగతి కుటుంబాల్లో దీనికి ఆదరణ బాగా ఉండేది. కాలక్రమంలో ఈ పప్పు తింటున్న వారిలో నరాల బలహీనత, నడుము కింది భాగం చచ్చుపడిపోవడం, పక్షవాతం, తిమ్మిరి వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. దేశవ్యాప్తంగా చర్చ జరగడంతో దీనిపై ఐసీఎంఆర్ పరిశోధన చేపట్టింది. లెథరిజం అనే ఒక రకమైన నరాల జబ్బుకు ఈ పప్పే కారణమని తేల్చారు. ఈ పప్పులో ఉండే డిఅమినో ప్రోపియానిక్ యాసిడ్ కారణంగా ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఐసీఎంఆర్ పరిశోధనలో తేలింది. దీంతో 1961లో ఈ కేసరి పప్పును ప్రభుత్వం నిషేధించింది. సో ఇది అంటే లిమిటెడ్లో తిన్నంత వరకు కూడా లెథరిజం రాదు, లెస్ దాన్ 50 grams per day. కానీ అట్ ద సేమ్ టైం మనం పల్లెటూరులో వాళ్ళకి వెళ్ళి ఇంత తినాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా కష్టం అవుతుంది. సో ఇట్ ఈస్ స్టిల్ తినకపోతేనే మంచిది. సో ఇప్పుడు మనకి అడల్ట్రేషన్, మనకి ఈ కందిపప్పులో కలుపుతున్నారు. సో ఇది ఆథరైజ్డ్గా కాదు, తెలియకుండా జరుగుతుంది. ఎందుకంటే కాస్ట్ కటింగ్ కోసం.
కందిపప్పు చాలా కాస్ట్, ఇది కలిపేసి తక్కువ రేట్కి అమ్మడం ఇలాంటివి జరుగుతున్నాయి అన్నమాట, అడల్ట్రేషన్. సో దాన్ని ఎలా మనం కనిపెట్టాలి అంటే, మనం ఈ చూసినట్లయితే ఈ కేసరి పప్పు కొంచెం స్క్వేర్ షేప్లో ఉంటుంది, 4 పలకలుగా ఉండి సైడ్స్ కొంచెం కట్ డౌన్ అయినట్టు ఉంటాయి అన్నమాట. సో మనం కందిపప్పును ప్లేట్లో వేసి, ఏదైనా గాజు ప్లేటు లేదా వైట్ దాని మీద వేసి క్లియర్ జాగ్రత్తగా చూసినట్లయితే ఆ రౌండ్ కాకుండా కట్ అయినట్టు స్క్వేర్ షేప్లో ఇంచుమించు అదే కలర్లో కనిపిస్తుంది మనకి. ఇది మనం సెపరేట్ చేయొచ్చు. కాబట్టి జనరల్గా మనం తీసుకున్నప్పుడు ఒక్కసారి కందిపప్పును ఒక ప్లేట్లో వేసి క్లియర్గా చూసినట్లయితే అట్లాంటివి ఫ్రీక్వెంట్గా మనకు కనబడుతుందంటే అది అడల్టరేట్ అయినట్టు అనమాట. కేసరి పప్పు పండించే రైతులు నష్టపోతూ ఉండడం, వారి జీవనంపై ప్రభావం చూపడంతో ప్రత్యామ్నాయాల అభివృద్ధి జరిగింది. ఈ కృషి కారణంగా మసూర్ దాల్ లాంటి పప్పు రకాలు ప్రాచుర్యం పొందాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు, మెరుగైన నియంత్రణ చర్యల కారణంగా కేసరి పప్పులో హానికారక పదార్థాల స్థాయి తగ్గించడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. 2008లో ఈ పప్పుపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. అయితే ఈ పప్పును కేవలం పశుగ్రాసానికి మాత్రమే ఉపయోగించాలని, మానవ వినియోగానికి ఎగుమతులు అమ్మకాలు చేయకూడదని ఆదేశించింది. కానీ దొంగదారిలో ఇది సాధారణ కందిపప్పులో కల్తీ అయిపోయి ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిపోయింది. ఇదండి కందిపప్పుతో మీ పొట్టలోకి చేరి మిమ్మల్ని మంచాన్న పడేసి మీ ఆరోగ్యాన్ని నిలువునా తోడేసే కేసరి దాల్ అసలు కథ. బయట రాష్ట్రాల నుంచి ఇప్పుడు ఈ పప్పు విశాఖ మార్కెట్లో సప్లై అయిపోతుండడం అధికారుల్లో ఆందోళన నింపుతుంది. ఎక్కడో ఓ హాస్టల్లో వండిన పప్పును తనిఖీ చేస్తే ఈ కేసరి కథ బయటకు వచ్చింది. ఇంకా ఎక్కడెక్కడ ఈ పప్పు సప్లై అయిపోతుంది, ఏ హోటల్స్లో ఈ పప్పును వడ్డించేస్తున్నారు, హాస్టల్స్లో విద్యార్థుల భోజనంలో ఈ కేసరి పప్పు మిక్స్ అయిపోతుందన్న విషయం ఇప్పుడు తేలాల్సి ఇప్పటికే సీజ్ చేసిన దాంట్లో పప్పు శాతం ఎంత ఉన్నదనేది తెలియాల్సి ఉంది. ప్రజలు కూడా ఇటువంటి పప్పుల పట్ల అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరా పర్సన్ భాస్కర్తో కథా TV9 విశాఖపట్నం.